హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి మార్చి 1న పెన్షన్ల పంపిణీ అనేది చేయరు అని చెప్పేసి ఇప్పుడిప్పుడే మనకు ఏపీ ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే మార్చి నెల పెన్షన్లు మీరు పొందాలంటే తప్పనిసరిగా ఇక్కడ వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే ఎప్పుడు ఇస్తారు, ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, పూర్తి వివరాలు అయితే మనకైతే ఇప్పుడిప్పుడే రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మనకు ఏపీ ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ల పంపిణీ అయితే చేస్తూ వచ్చారు. అయితే మనకు మార్చి 1న పెన్షన్ల పంపిణీ అయితే చేయము అని చెప్పేసి ఇప్పుడే అప్డేట్ అయితే విడుదల చేశారు. అయితే మార్చి 1న అయితే మనకు ఎందుకు పెన్షన్ల పంపిణీ మనకు పంపిణీ చేయరు ఏంటి, దానికి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చి నెల పెన్షన్ల పంపిణీపై ముఖ్యమైన తేదీలు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మార్చి 2026 పెన్షన్ల పంపిణీ తేదీ అనేది మనకు 28/2/2026 శనివారం రోజు అయితే పంపిణీ అయితే చేస్తారు. అనగా మనకు మార్చి 1వ తేదీన అయితే మనకైతే పంపిణీ అయితే చేయరు. అయితే మనకు 28/2 అనగా మనకు ఫిబ్రవరి 28వ తేదీన మనకు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. మార్చి 1వ తేదీన ఆదివారం రోజు కావడంతో పెన్షన్లు అనేది ముందు రోజు అనగా శనివారం రోజున అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. మిగిలిన పెన్షన్లు చూసుకున్నట్లయితే మార్చి 1న అయితే పంపిణీ అయితే చేయరు. సో మనకు మార్చి 2వ తేదీన మనకు సోమవారం రోజు అయితే పంపిణీ అయితే చేయబోతున్నట్లుగా ఇక్కడ మనకు క్లారిటీగా అయితే తెలియజేశారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ జరుగుతాయి. అయితే గ్రామం మరియు వార్డు సచివాలయ అధికారులు మీ ఇళ్ల దగ్గరికి వచ్చిన తర్వాత మీరు బయోమెట్రిక్ అంటే వేలుముద్ర పడే వాళ్ళు బయోమెట్రిక్ వేసి పెన్షన్లు తీసుకోవచ్చు. ఒకవేళ వేలుముద్ర మీకు పడదనుకోండి, అంటే కొంతమందికి ముసలివారు కావడంతో వాళ్ళకి ఏంటంటే ఈ వేలులో ఏదైతే గీరలు ఉన్నాయో సో స్క్రాచెస్ అనేది వచ్చేసి ఉంటాయి. సో దీని కారణంగా వేలిముద్ర అయితే పడదు. సో దీని ఇలా జరిగినప్పుడు మీరు ఏంటంటే ఫేస్ స్కాన్ చేసుకొని వాళ్ళైతే పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మార్చి 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయరు. ఫిబ్రవరి 28వ తేదీన మనకు పెన్షన్లు పంపిణీ అయితే చేస్తారు. ఒకవేళ ఫిబ్రవరి 28వ తేదీన ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక తప్పనిసరిగా మార్చి 2వ తేదీన మీరు పెన్షన్లు అనేది తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియదు కాబట్టి సో తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.